డీటెయిల్స్ చూస్తే బీజేపీ ఎల్పీ సమావేశం ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతోంది. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అవలంబించాల్సిన విధి విధానాలపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు వెదిరి శ్రీరామ పాల్గొన్నారు. బీజేపీ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, బీజేపీ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయి? థ్యాంక్ యూ సింధు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేఎల్పీ సమావేశం ప్రారంభమైందని చెప్పాలి. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొనగా, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అదేవిధంగా కేంద్ర జలశక్తి మాజీ జలశక్తి సలహాదారు అయినటువంటి వెదిరే శ్రీరామ్ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఈ వెదిరే శ్రీరామ్ పాల్గొనడం అన్నది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందన్నది. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి, పాలమూరుతో పాటు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వివాదం కొనసాగుతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం ఈ బీజేఎల్పీ సమావేశంలో ఈయన పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు ఆధారంగా సభలో ప్రధానంగా ప్రభుత్వాన్ని, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలు కానీ ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా ఆయన సలహాలు, సూచనలు సభ్యులకి అందజేయనున్నారని చెప్పాలి. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించి యూనిట్ పాలసీకి సంబంధించి ఇప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇప్పటికే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఆ ఎజెండాకి సంబంధించినటువంటి అంశాలను కూడా నేతలకి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొకవైపు బీసీ రిజర్వేషన్ కి సంబంధించి, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో బీసీ రిజర్వేషన్ ని ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశం పైన చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికలకు వెళ్తామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీసీలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుంది, ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్ అమలు చేయలేదు కాబట్టి వచ్చేటటువంటి ఎన్నికల్లో అయినా అమలు చేస్తారా లేదా అనేటటువంటి అంశం పైన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నేతలందరికీ కూడా బీజేపీ స్టాండ్ ని ప్రధానంగా సభలో నినదించాలి. అదేవిధంగా సభలో సభ్యులందరినీ కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలనేటటువంటి ఎజెండాగానే ప్రధానంగా ఈ సమావేశం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.